ప్రకృతి మనకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటుంది. కానీ మనమే ప్రకృతికి ఎంత దగ్గర ఉన్నామో తెలుసుకోవాలి. పర్యావరణానికి పట్టుకొమ్మ వంటి ఇలాంటి ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రకృతిలోని సమస్తంతో మనం మాట్లాడాలని, ప్రకృతిలోని ప్రతి జీవితో కలిసి ఆటలాడాలని అనిపిస్తుంది. ఇలాంటి కోరిక తీర్చడానికి నేను ఉన్నాను, నా దగ్గరకు రండి అని అంటుంది ఈ ఎకలాజికల్ పార్క్. కచ్చే రాస్తే. మిత్రులారా, నమస్తే. నేను ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఎకలాజికల్ పార్క్ దగ్గరికి వచ్చానండి. ఇది నేచర్ అవేర్నెస్ సెంటర్ అంటారు. ఇది హైదరాబాదులో మియాపూర్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉంది. దీని పేరు చూడండి, కచ్చే రాస్తే. పేరు కచ్చే రాస్తే కానీ ఇక్కడకు వచ్చాక జీవితానికి ఒక అచ్చే రాస్తా దొరికిందని అందరూ అనుకుంటారు. చుట్టూ పచ్చని చెట్లు, మధ్యలో చిన్న చిన్న చెరువులు, చెరువుల్లో దేశ విదేశాల రంగుల చేపలు, చెట్ల కొమ్మల మీద రంగురంగుల పిట్టలు, వింత వింత జీవులు మనల్ని సాదరంగా ఆహ్వానిస్తాయి. ఇక మనలో ఎన్నడూ అనుభవించని ఉత్సాహం వర్కలేస్తుంది. వయసు మరచి పిల్లలమైపోతాము. పిల్లలైతే ఏకంగా పక్షుల్లా ఎగురుతూ ఆడుకుంటారు. ఇక్కడ కనిపించే ప్రతి చేప పిల్ల నుంచి, తాబేలు నుంచి, కుందేళ్ళు, రంగుల రామచిలుకలు, ఆవులు, మేకలు, బాతులు, కొండ చిలువలు, పాములు, ఇగువానా లాంటి వింత వింత ప్రాణులు అన్ని ప్రపంచంలోని పలు దేశాల నుంచి ప్రయాణం కట్టి ఈ పార్కు దగ్గర మకాం పెట్టాయట. అందుకే ఇక్కడకు రావడం అంటే ప్రపంచంలోని పర్యావరణాన్ని, దాన్ని అల్లుకున్న జీవావరణాన్ని ఒక్కసారిగా మనం కళ్ళతో చూసి చేతులతో తడిమిన అద్భుత అనుభవాన్ని పొందుతాం. వాటికి మన చేతులతో పచ్చని ఆహారాన్ని అందించి ప్రకృతికే పట్టెడు అన్నం పెట్టినంత ఆనందాన్ని అనుభవిస్తాం. ఈ పైథాన్ చూడండి, ఇది విషరహితమైనది. హాయిగా ముడుచుకుని పడుకుంది. బాగా చలికాలంలో ఆ బూటులో దూరి నిద్రపోతుందట. రంగురంగుల తాబేలు నీటిలోనూ నేల మీద దర్శనమిస్తాయి. తాబేలును చేతిలోకి తీసుకుని దాని వీపు నిమురుతూ తల తడుముతూ ఉంటే జలచరంగా ప్రారంభమై నేల మీదకు పాకి నిటారుగా నిలబడి మనిషి రూపమెత్తిన జీవ పరిణామ క్రమమంతా ఒక్క క్షణంలో మెదడులో మెదిలిన తన్మయత్వంలో తడిసిపోతాం. ఇదిగో వీటిని చూడండి, ఇగువానా అంటారట. శిలాప్రతిమల్లా నిద్రపోతున్నట్టు మౌనంగా ఉన్నాయి. కానీ కళ్ళతోనే వచ్చిన సందర్శకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. అవి పర్యావరణ భాగ్యోదయం కోసం తపోముద్రలో ఉన్నాయి. వాటికి నిద్రాభంగం చేయకూడదు. ఇదిగో ఇది చూడండి, కన్ను తెరిచి మౌలిలా మౌనంగా లోకాన్ని వీక్షించమని చెప్తున్నట్టుగా లేదు. ఇక ఈ పార్కులో ఉన్న ఆక్వేరియంల సంగతి ఎంత చెప్పినా హృదయానికి తృప్తి తీరదు. వింత వింత రంగురంగుల చేపపిల్లల గుంపు గుంపుల సొంపు కళ్ళతో చూసి మనసంతా ముచ్చట పడిపోవాలి. పిల్లలైతే ఒకటే కేరింతలు కొడుతూ ఆడుకుంటారు. ఇక పెద్దల సంగతి చెప్పనవసరం లేదు. అందరికీ ఆక్వేరియంలోకి దూకి ఆ చేపపిల్లలతో కలిసి ఆ జలాంతరిక్షంలో సంచరించాలని కోరిక పుడుతుంది. ఓపెన్ ఆక్వేరియంలో మనం చేయి పెడితే మన జాతి వింత చేప ఏదో 5 కాళ్లతో వచ్చిందని ఆ చేపపిల్లలు మన వేళ్ల చుట్టూ చేరి ఏవేవో కబుర్లు చెప్పిన అనుభూతికి మనం లోను కావలసిందే. ఇక ఇప్పుడు మనం వింత రంగుల పిట్టల సంతలోకి ప్రవేశిస్తాం. ఎటు చూసినా రకరకాల రంగుల్లో, రకరకాల సైజుల్లో పక్షులు తమలో తాము ఆడుకుంటూ తమ కోసం వచ్చిన చుట్టాలమని మనల్ని చుట్టుముడతాయి. ఎటు చూస్తే అటు మొక్కలపైన, ఆకులపైన, నేలపైన పక్షులు కిలకిల రావాలతో మనల్ని పలకరిస్తాయి. పక్షులను దూరంగా చూడడమే గాని అవి మన మీద వాలితే ఆ అనుభవం ఎలాంటిదో ఇక్కడే తొలిసారి నాకు కలిగింది. చిలకలు వాలిన చెట్టు అని మన కవి ఇస్మాయిల్ రాసినట్టు అలాంటి చెట్టుగా ఇక్కడ నేను మారిపోయాను. ఆస్ట్రిచ్ ప్రపంచం కూడా ఇక్కడ మనల్ని హృదయపూర్వక ఆహ్వానంతో పలకరిస్తుంది. ఇది చూడండి, గుడ్లు పెద్దవి చేసి ఎలా చూస్తుందో. వింత జాతి లాంటి మనుషుల్ని చూడడానికి అవే ఎక్కడి నుంచో వచ్చినట్టు అనుకుంటున్నాయి కాబోలు అన్నట్టు వాటి కనుగుడ్లే కాదు, వాటి గుడ్లు కూడా ఎంత పెద్దవో చూడండి. ఇక కుందేళ్ల లోకంలోకి ప్రవేశించి నన్ను నేను మైమరిచిపోయాను. ఒక కుందేలును ఒళ్ళో పెట్టుకుని దానిని నిమురుతూ ఉంటే అది హాయిగా నిద్రపోయింది. ఈ వింత కోళ్ళు మనుషులకు ప్రకృతిని కాపాడమని ఏవేవో వేడుకోళ్లు చేసుకుంటున్నట్టుగా ఉన్నాయి. మధ్యలో కార్న్ స్నేక్ పిలిచింది. దీన్ని జెర్రిగొడ్డు అని మనం అంటాం. అది మన చేతుల మీద ఆడుకుంటానని మారాన్ చేసింది. పాములను తాకడం కాదు కదా, వాటిని చూసినా భయపడిపోయే జనం ఆ పామును చేతుల్లోకి తీసుకుని ఆటలాడుకున్నారు.
అది కూడా మనతో ఏవేవో మాటలాడుతుంది. ఇక ఈ టూర్లో చివరిగా దీన్ని చూడండి. ఇది కూడా ఇగువానా. చిన్న చిన్న తొండల్ని మాత్రమే మనం చూశాం. ఇది చాలా అడుగుల పొడవాటి వింత ప్రాణి. ఎరుపు పసుపు రంగు కలిసిన వర్ణంలో మెరిసిపోతోంది. కళ్ళు చూసినట్టే ఉంటాయి గాని ఆ కళ్ళకు ఏమీ కనపడదట. కళ్ళు తెరిచే నిద్రలో ఏవో కలలు కంటుంది. అయితే దీనికి నెత్తి మీద మూడో కన్ను ఒకటి ఉంటుందట. ఎవరైనా తనకు హాని చేస్తారని అనిపించినప్పుడు ఆ మూడో కన్ను సెన్సార్గా పనిచేసే దాన్ని అలర్ట్ చేస్తుందట. అప్పుడు తన తోకతో అది దాడి చేస్తుంది శత్రువు మీద. దాన్ని చేతుల్లోకి తీసుకున్నప్పుడు అది కళ్ళు మూసుకొని కన్న కలల అలల చప్పుడు అలా అలా చేతుల నుండి మనసుకు తాకినట్టు అనిపించింది. ఈ పక్కనే ఓ చిన్ని కొండ చిలువతో చిన్నపిల్లలు కూడా ఎలా చేతుల్లోకి తీసుకుని ఆడుకుంటున్నారో చూడండి. ఏది ఏమైనా ప్రకృతిలో ప్రతి ప్రాణితో మన సహజీవనం సాధ్యమేనని ఈ పర్యావరణ పార్కులో హైదరాబాదులో మియాపూర్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కచ్చే రాస్తా అనే నేచర్ అవేర్నెస్ సెంటర్ని మీరు మీ పిల్లల్ని తీసుకొని వెంటనే సందర్శించండి. ఒకసారి చూసినా మరోసారి, మరోసారి చూసినా ఇంకోసారి మళ్ళీ మళ్ళీ వెళ్ళండి. ప్రకృతితో మమేకమైపోండి. వెళ్తారు కదూ. అన్నట్టు ఇదొక ప్రైవేట్ పర్యావరణ పార్కు. ప్రకృతి పట్ల ఎంత ప్రేమ అనురక్తి ఉంటే తప్ప ఇలాంటి అద్భుతమైన పని చేస్తారు చెప్పండి. దీన్ని డెవలప్ చేసిన వారికి మనసులోనే హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకున్నాను. వారికి అభినందనలు కూడా చెప్తున్నాను. ఈ వీడియో నచ్చితే మీరు నలుగురకు షేర్ చేయండి. అది ఎలా ఉన్నా ఈ పార్క్ మాత్రం విజిట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. మీ ప్రసాద్ మూర్తి.